బిచ్చపతో నా బిచ్చపతి బిచ్చపతో ముందా తిరగమూత సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా. ఎండుమిర్చిది, పల్లీలది. ఇదేంటి? బఠానీలు. పల్లీలు. ఇదేంటి? షుగర్. ఉప్పు. ఇది ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా. ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయేంటి? రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని. సరే, టీ పొడిది. ఏంట్రా? టిఫిన్ తింటావా? ఆఫీస్కి వెళ్ళాలిగా. ఉప్పు, ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా, ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, ఉప్పు. రాజ్మా ఐరన్ టాబ్లెట్స్, ఉప్పు, రాజ్మా ఐరన్ టాబ్లెట్స్ కాదా? ఇదిగో టీ పౌడర్. ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్ గా ఉండేలా వండొచ్చు కదా యువరాజ్దా. నాకు వచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు, స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడతా. అత్తయ్య గారు ముందు ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ దొక్కేసి ఉంటాను నేను. అమ్మా, ఇంకొంచెం ఉప్మా వేనా? దీన్నే పంచరైన టైర్లోకి సొల్యూషన్ ఎక్కించినట్టు బలవంతంగా తింటున్నాను. ఇదేమైనా అన్నవరం ప్రసాదమా 4 ఆకులు ఎక్కువ నాకడానికి? నీ పెళ్ళాం వచ్చిన తర్వాత అసలు నా వంటలే మర్చిపోయావురా నువ్వు. ఈ వంకతో అయినా వంట చేస్తానులే అమ్మా. ఏంటి విరాజ్తా మెసేజ్ చేసినా రిప్లై లేదు. సరే కాల్ చేద్దాం. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఏంటే కొత్త పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను తల్లి. అయినా నువ్వు నాతో మాట్లాడుకో. పెళ్లికి రాలేదు కానీ ఒక మెసేజ్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే సరిపోతుందా? అబ్బా అది కాదే, నీకు ముందే చెప్పాను కదా, ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ ఉండి బిజీగా ఉండే. ఇంకా మేనేజర్ గాడు అస్సలు లీవ్స్ ఇవ్వలే. అంతేనే, మా ఫంక్షన్లు ఏమన్నా ఉంటే అప్పుడు నీకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. చెప్తా, రేపు నీ పెళ్లి ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడతాను. అబ్బా ఊరుకోవే, నువ్వే కదా నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. కావాలంటే ఈ వీకెండ్ ప్లాన్ చేసి ఎలా అయినా మీట్ అవుదాం, ఓకేనా? అబ్బా అల్గకిప్పుడు. అవును, ఇంకా చెప్పు, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? ఇప్పుడే మా అత్తయ్యతో వంట రాదని పెద్ద క్లాస్ పీకించుకున్నా. ఈ సామాన్ పేరేంటి, ఆ సామాన్ పేరేంటి అని ఫుల్ సావగొట్టేశారనుకో. నేను నీకు ముందే చెప్పాను కదా, అందుకే పెళ్లికి ముందు ఇంటి పనులు వంట పనులు అన్నీ నేర్చుకోవాలి నా అలాగా. అవునే, కానీ ఎక్కడ టైం ఉంటుంది చెప్పు? నా టైం అంతా ఆఫీస్లోనే అయిపోతుంది. కానీ నువ్వు బాగా నేర్చుకున్నట్టున్నావు వంటలు. ఎలా నేర్చుకున్నావు? నేనా? నాకు ఫ్రెండ్ యాప్లో ఒకరు నేర్పించారులే. ఏంటి, ఫ్రెండ్ యాప్లో ఎలా కుక్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారా? నాకు తెలిసినంత వరకు దాంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు కదా. నాట్ ఓన్లీ దాట్ విరాజ్తా, మనం కావాలంటే గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, యాక్టివిటీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో దాట్ మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. వావ్, దాట్స్ రియలీ అమేజింగ్. ఇందులో మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు, దాన్ని రియల్ మనీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. అవును, అండ్ ఫీమేల్కి ఇది ఒక సెకండ్ ఇన్కమ్ లా ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. సూపరే, అయితే నేను కూడా ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కుకింగ్ నేర్చుకుంటా. అప్పుడు ఇంక మా అత్తయ్య నన్ను మెచ్చుకోవాల్సిందే. అయితే నేను ఒక పని చేస్తా, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చేస్తా, సో దట్ మన ఫ్రెండ్స్ అందరు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. సరేనే, బాయ్. బాయ్. ఏంటి చెప్పు? అదే విరాజ్తో వాళ్ళ తాతగారు చనిపోయి 1 వీక్ అయింది కదా. అవునరా పాపం, మీ అత్తగారు చాలా బాధపడుతోంది. ఆ పేరు వింటే బాధ కన్నా ఉద్రేకం ఎక్కువ వస్తుంది. అమ్మా, ఏంట్రా నొప్పి? అమ్మా 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 ఏంటి చెప్పు? అదే
నా ఫస్ట్ నైట్ ఈరోజు నైట్ సెలబ్రేట్ చేసుకో. సూతకంతో ఫస్ట్ నైట్ ఏంట్రా? సూతకమా అంటే 11 days తర్వాత చేసుకోవచ్చా? అలా ఎలా కుదురుతుంది? మంచి ముహూర్తం చూడాలి, శాంతి జరిపించాలి. ప్రపంచంలో అన్ని పండుగలు అవుతున్నాయి, ఒక్క శోభనం తప్ప. విరాయిస్దా, మీ తాతగారు ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. నా కర్మ. అదే ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. చీఫ్ గెస్ట్ వస్తారు మరి. అదే స్పెషల్స్ ఏం పెడుతున్నారు? నీకు మా తాతగారు చనిపోయారని కొంచెం కూడా బాధ లేదు కదా? ఓకే. ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్లో లారీఢీ ముగ్గురుడా న్యూస్ చూస్తాం, అలా అని కూర్చొని బోర్ నేడుతాం ఏంటి? ఇది అంతే. మీ తాతను ఫోటోలో చూడడం తప్ప ఫిజికల్గా పెద్ద పరిచయం లేదు కదా. కనీసం నన్ను చూసైనా నీకు ఏడుపు రావాలి కదా. అదేంటి, ఆ రోజు మీ అందరూ కూర్చొని మూకమ్మడిగా ఉద్యమంలో ఏడుస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. ఆ రోజు నువ్వు బాధపడింది మా తాతగారు చనిపోయారన్నా, మన శోభనం ఆగిపోయిందనా? విరాయిస్తా, ఇక్కడ ఎవడ ఎమోషన్స్ ఆడివి. నా బతికేంటో కంచం లేదు, మంచం లేదు. ఇంకొంచెం ఉప్మా తేనా? అలా ఖాళీగా ఉండకపోతే లూడో ఆడుకోవచ్చు కదండి. జేసీ బాధలో ఉన్నాడు. ఎప్పుడొస్తాడు? బాధపడుకు చేసి, కష్టాలు మనుషులకే వస్తాయి, కాకపోతే నీకు కూడా వచ్చాయి. ఇది నిజంగా ఓదార్పానా? అవును, దగ్గరికి తీసుకుని కౌగులించుకుని మరీ ఓదార్చాలనుంది, కానీ చేతులు సరిపోవని ధైర్యం చేయలేకపోతున్నాను. అయినా ఇదంతా మీ వల్లే రెడ్డి గారు. ముందు మీ చెల్లన్నారు, ఆడేమో మరదలన్నాడు, అదేమో పెళ్లి వరకు బాగానే ఉంది, శోభనం అనగానే చచ్చిపోయింది. మీరందరూ ఇంటికి ఇల్లాలని తీసుకెళ్లారు, నేను శవాన్ని తీసుకెళ్లాను. ఫోన్లే, మీ పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళావు. శ్వేత, ఇంత పెద్ద మనిషి ఏడుస్తుంటే బిల్డింగ్లో ఏదో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది అనుకుంటారు, దగ్గర నువ్వే ఓదార్చాలి. ఇందాక నుంచి ఫిష్ బౌల్ చూస్తూ శ్రీదేవి శ్రీదేవి అని కలవరిస్తున్నాడు. చేపలో శ్రీదేవిని చూసుకుంటున్నట్టున్నాడు. అంతవరకు అయితే ఓకే. అంటే అంటే మందులకి స్టఫ్ లేకపోతే పులుసు చేసుకు తినేస్తాడేమో అని. మిరపదీగల నా జీవితంలోకి వచ్చింది. మాడి మసైపోయింది. ఏమైంది? జేసీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. కుక్కని పెంచుకోమనండి. ఆల్రెడీ చేపను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు అది భరించలేకపోతుంది. అయినా నువ్వేంటి విరాస్తా, ఆఫీస్కి ఇంత ఇర్రెగ్యులర్గా వస్తున్నావు? మా తాతగారు చనిపోయారు చేసి, సో ఆ కార్యం అవి ఉంటాయి కదా. అవును పాపం, శోభనం కూడా ఆగిపోయింది. ఆ విషయం ఆయన అడిగాడా అండి? రెడ్డి గారు ప్లీజ్ మీ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. శ్వేత, చేప జాగ్రత్త. జేసీ, శ్రీదేవి చనిపోయి 4 నెలలు అయింది. ఇంకా తన గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలా? నీ లైఫ్లో ఖచ్చితంగా ఇంకో అమ్మాయి వస్తుంది. నీ లైఫ్ బాగుంటుంది జేసీ. అది కూడా చచ్చిపోతే? మనుషులకి హోప్ ఇవ్వాలి, పోక్ చేయకూడదు. అయినా నీకు ఇక్కడ ఏం పని? మా హస్బెండ్ జాబ్ గురించి మాట్లాడదామని. నేనే నీ టేబుల్ దగ్గరికి వస్తాను, నువ్వు వెళ్ళు. జేసీ, బా ఏం చూస్తున్నారు ప్రసాద్ గారు? రెడ్డి గారు, ఏదైనా శ్రీదేవి కూతురు కత్తిలా ఉంటదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది. అక్కడ శ్రీదేవి పోయిందని జేసీ పుట్టాడు దుఃఖంలో ఉన్నాడండి. రెడ్డి గారు, మీకు చాలాసార్లు చెప్పాను వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని. పసిగొట్టుని పొట్టను పెట్టుకునే పరమ నీచుడండి ఆ జేసీ. అంత పౌరుషం ఉంటే ఈ ఆఫీసులో జాబ్ మానేయండి. ఎందుకు చేస్తున్నారు? ఇది నా మరదల ఆఫీస్, నాకు కూడా హక్కు ఉంది. సర్లేండి, మనిద్దరం గొడవపడి సాధించేదేముంది. అయినా ఒక్క నిమిషం. अच्छा मुंडी, क्या कर रहे हो? ओदार्प कर रहे हूँ. मिस यू. मिस यू बेबी. मैं वहाँ से जल्दी आ जाऊंगी.
పర్లేదు బంగారం, టైం తీసుకొని రారా. ఓకే బేబీ బాయ్. సార్ ప్లీజ్ ఇంకోసారి మీకు పర్సనల్ కాల్స్ వస్తే బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. భార్యాభర్తలు అంటేనే అన్యోన్యం అండి. మాకు అన్యాయం జరిగిందండి. ఈ రోజు కాకపోతే రేపు. శోభనం గురించి ఎందుకంత తొందరపడిపోతారు? సార్ పుట్టిన పిల్లాడు నాన్న అని పిలిస్తే పర్లేదండి, తాతయ్య అని పిలిస్తేనే దరిద్రంగా ఉంటది. టైం దొరికితే చాలు గుంపులు గుంపులుగా కూర్చొని మీటింగులు పెట్టుకుంటారేంటి? మీ శోభనం గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకలేదా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 2 సిరీస్లోనూ ఇదే హాట్ టాపిక్. విరాజిత, మా హస్బెండ్ జాబ్ గురించి జేసీతో మాట్లాడటానికి ఇది రైట్ టైం కాదేమో. టైం చూసుకుని మాట్లాడతావా? అవునా? మీ హస్బెండ్ ముందేం చేసేవాళ్ళు? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? యాక్సెంచర్లో వర్క్ చేశారు. ఓ అయితే రమ్మను మాట్లాడదాం. నువ్వు క్యాబిన్కి రా. అది సరసం. రెడ్డి గారు, నిజంగానే వీళ్ళ ఆయన యాక్సెంచరీలో జాబ్ చేశారంటారా? నిజంగానే. ఏం చేసేవాడు? మనలాగే. మరెందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏముంది, తాగేది గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఉంటాడు, అలా అత్తలు బొమ్మలు ఉంటారు. మరే రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ్ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, మా బావగారు అక్షయ్ అగోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఎవడు జోన్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, నేనే సంకనాకపోయాను. ఏంటోనే, మనకు పెళ్ళి కూడా నువ్వు ఆఫీస్ రాగానే భయం వేస్తుంది నాకు. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా ప్రసాద్. ఇక్కడికి మనం ముచ్చట్లు పెట్టుకోవడానికి రావట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఆ డెస్క్ దగ్గర పనికిమాలిన డిస్కషన్స్ అన్నీ అవసరమా? నేను నువ్వే చీప్ చేసుకుంటున్నావు. రాస్తే మన దరిద్రం ఏంటంటే మనకి పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే, ఇంకెవరో చెప్పుకుంటాం. అంత కష్టమే వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. ఫస్ట్ నైట్ వైన్ షాప్ టెండర్ల కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే పుష్కరాలు దాటేస్తాయి విరాజిత. నీకు అర్థం కావట్లేదు, రాత్రిపూట ముడుచుకొని పడుకుంటున్నాను నేను. పెళ్ళాక రాత్రులే కాదు ప్రసాద్, పగలు కూడా ఉంటాయి. ఆ పగల మనం ఆఫీస్లో ఉంటున్నాం. విరాజిత నేనేం ప్లే బాయ్ని కాదు, రోజుకు అమ్మాయితో తిరిగి ఆ శోభనం బొంగులే తర్వాత చేసుకోవచ్చు అనుకోవడానికి. అట్టట్టని మొహాలు మావి. అమ్మాయి దొరకడమే అద్భుతం. మా లాంటి వాళ్ళంతా ఏగర్గా వెయిట్ చేసేది పెళ్ళయ్యాక శోభనం కోసమే. నీ బాధ నాకు అర్థమైంది, నాకు ఉంటుంది కదా. కానీ మనం మన పెద్దవాళ్ళని ఆచారాల్ని గౌరవించాలి కదా. జీవితకాలం ఆచారాలను గౌరవించుకోవడానికి సరిపోతుంది. అయినా పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు అన్నావు కదా, ఈ టాపిక్ ఎప్పుడు పెట్టావు? మొత్తానికి అనుకుని సాధించావురా. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అందరూ స్వీట్స్ తింటున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా నోరు తీపి చేసుకోండి. ఎవరా? సార్. థ్యాంక్ యూ. ఏంటి విషయం? మా ఆవిడికి 4 నెలలు సార్. నీకు పెళ్ళి 4 నెలలు అయింది కదరా? అంటే నేను డ్యూటీలో సిన్సియర్గా ఉంటాను సార్. ఆడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పెట్టేసిందండి. నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్. ఉంచుకుంటే జుత్తురిపోద్ది, గోకితే రథం వచ్చేది. సార్ మీరు నాకు ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్తాను రా, చెప్తా. మండపంలో ఫ్రీగా పెళ్లి చేసుకున్నావు, 4 నెలల్లో తండ్రి అయ్యావు, మా అందరికి అప్పులు ఇస్తున్నావు, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నావు. సార్ వాళ్ళలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్. సార్ ఒకసారి ఇప్పుడు మీరు వాటర్ మెలన్ తింటారు కదా, అవును. పెక్కులు ఊసేకండి, నవిలీస్ మింగేయండి, మంచిది. ఈడు నాకు టిప్స్ చెప్తున్నాడు సార్. మదన్ సార్ ఇలాంటి టిప్స్ ఏమంటే నాకు వాట్సాప్ చేయి. చెవిటడు ముందు సంగూతే ఇన్స్ట్రుమెంట్ వాల్యూ పోద్ది. శ్వేత గారు మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలా? అవసరం లేదు. ఈ మూలికలు అమూల్ సంకొన్నాడికి ఇవ్వండి. వస్తున్నాడుగా మీ ఆయన, చెప్తా. రే మదన్, పొద్దున్న చాలాసార్లు కాల్ చేశాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మీ ఆవిడనా? ఏమైంది? మా ఆవిడకి 4 నెలలు సార్. ఓ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా మోతీచూర్ లడ్డు తినేసి. రే మదన్, ఆ హంతకుడు స్వీట్స్ ఇచ్చావంటే నా కోపాన్ని చూస్తా చెప్తున్నాను. ఎవడరా హంతకుడు? ఎక్కువ తక్కువ మాట్లాడుకో.
శోభనం రోజే అంతరిక్షం నుంచి ఉలకరాలంటే మీద పడిపోయి ఉంటావు, చడుచుకొని చచ్చిపోయి ఉంటుంది. పాపం సార్ నా మరదలు. మీదేరా తప్పు. దానికి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసి మరి పెళ్లి చేశారు. శోభనం గదిలో నన్ను చూడంగానే గుండె అయిపోయింది. సార్ మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. నార్మల్ ఎంతో కష్టపడి మరీ తన పెళ్లి కొప్పించాను సార్. డైనోసార్ గుడ్డును తొక్కేశాడు సార్. శ్వేత, మాటలు తిన్నకొస్తే మంచిది, లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సి వస్తుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది తెలుసు. అయితే అండి పక్క మీరు ఇలా గొడవపడి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏం లాభం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. పెళ్ళం నాది, ప్రాబ్లం నాది, బాధపడుతుంది నేను. మధ్యలో వాడికేంటి నొప్పి? మదన్ సార్ నొప్పికి నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉన్నాయా? సో గైస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ నుంచి మీ ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.